పెట్రోల్ ఏమో 110 రూపాయలకు వచ్చింది, డీజిల్ ఏమో 100 రూపాయలకు వచ్చింది. ఒక 10 ఏళ్ల కిందట దీనికి దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఈ ప్రైజులు పెరిగినా కొద్దీ మనం కారు ఏ ఇంజన్ తో సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి జరింత స్ట్రాటజీ అయితే చేంజ్ చేయాలి. కాబట్టి మీరు ఒకవేళ పైసలు సేవ్ చేసుకోవాలి కారు కొంటప్పుడు అంటే మాత్రము ఫస్ట్ మీరు చూడాల్సింది మైలేజ్ ప్రియారిటీ. మీరు ఏ వెహికల్ చూస్ చేసుకున్నా కూడా సిటీ డ్రైవ్ లో అట్లీస్ట్ 15 పైన రావాలి. ఒకవేళ మీరు లాంగ్ పోయినరు అనుకో 18, 19, 20 పైన వచ్చింది అనుకో ఇంకా బెస్ట్. రెండోది ఇంజన్ సైజు. 1 లీటర్ ఇంజన్ అనుకో పర్ఫెక్ట్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఉంటాయి. అదే 1.5 లీటర్స్ ప్లస్ ఉందనుకో ఇంజన్ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. ఇక ఇంకా పైసలు సేవ్ చేసే ఆప్షన్ కావాలి అంటే సిఎన్జిని చూస్ చేసుకోండి. మారుతిలా, హ్యుందాయిలా మస్తు సిఎన్జి వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక నాలుగోది కొద్దిగా స్మార్ట్ గా ఆలోచించాలంటే హైబ్రిడ్ వెహికల్స్ కూడా తీసుకోవచ్చు. టొయోటోలా, హోండాలా మనకు హైబ్రిడ్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక మీకు పచ్చిగా చెప్తున్నా, మీరు ఒకవేళ డైలీ యావరేజ్ 50 కిలోమీటర్స్ ప్లస్ ఉందనుకో కళ్ళు మూసుకొని డీజిల్ తీసుకోండి. అదే 30 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటే మాత్రం పెట్రోలే బెస్ట్. మీరు డైలీ యావరేజ్ ఎంత డ్రైవ్ చేస్తారు, ఏ కార్ వాడతారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.